సార్ ముఖ్యంగా మానవుడి యొక్క దేహంలో చాలా చాలా కీలకమైందంటే లివర్. ఆ లివర్‌కి సంబంధించి చాలా సరికొత్త ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ లివర్‌లో అంటే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. ఇంకా చాలా చాలా. అంటే లివర్ ఎందుకంత కీలకం? లివర్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి? అంటే ఎలా ఉంటే బెటర్ అసలు? సో లివర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ డీటాక్సిఫైయింగ్ ఆర్గన్ అండి. బాడీలో ప్రొడ్యూస్ అయిన టాక్సిన్స్ అన్నిటిని కూడా ఫిల్టర్ చేసే ఆర్గన్ ఇది. సో మనకు లివర్లో చాలా లివర్కి ఉన్న ఒక పెక్యులియర్ ఇది క్యారెక్టర్ ఏంటంటే ఇట్ కెన్ రీజనరేట్ అన్నమాట. మనకు ఆల్మోస్ట్ 75% టు 80% లివర్ డ్యామేజ్ అయినా కానీ ఆర్ లేకపోతే తీసేయాల్సిన వచ్చినా కానీ ఇట్ కెన్ రీజనరేట్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో ఇటువంటి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ డీటాక్సిఫైయింగ్కి చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ మధ్య కాలంలో మనము రెగ్యులర్ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ లేకపోతే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానివ్వండి, వీటి వల్ల లివర్ డ్యామేజ్ జరగడం చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్య. సో ఈ మధ్య కాలం వరకు ఏమయ్యేదంటే లివర్ డిసీజెస్ మోస్ట్లీ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో మాత్రమే చూసేవాళ్ళం. సో ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటాం అనమాట. సో అది కాకుండా ఇప్పుడు అట్ ద రీసెంట్ టైమ్స్ ఏమవుతుందంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చూస్తున్నాం. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా హెవీ ఫ్యాట్స్ ఫుడ్లో తీసుకోవడం వల్ల కానివ్వండి, లేకపోతే ఫుడ్లో కొలెస్ట్రాల్ కంటెంట్స్ ఎక్కువ అవడం వల్ల కానివ్వండి, వీటన్నిటి వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది ఈ మధ్య కాలంలో. డాక్టర్ గారు, జనరల్‌గా లివర్ ప్రాబ్లమ్ ఉంది అని ఒక మనిషికి తెలియడం ఎలా తెలుస్తుంది? అంటే మనిషిని చూసినప్పుడు అంటే తన బాడీ కలర్ మారడం కానీ అలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? అసలు ఒక మనిషికి లివర్ ప్రాబ్లమ్ ఉన్నట్టుగా ఎల్ఎఫ్టీ అని ఒక టెస్ట్ చెప్తూ ఉంటారు మీరు. అది కాకుండా ఆ టెస్ట్ చేయించుకోకుండా మనం ఏమైనా గ్రహించగలమా? లేకపోతే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుంటేనే లివర్ ప్రాబ్లమ్ తెలుస్తుందా? సో లివర్ నేను అన్నట్టు రీజనరేషన్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు లివర్ ప్రాబ్లమ్స్ అనేటివి సిమ్టమాటిక్గా అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ అనేటివి చాలా నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి. లైక్ జస్ట్ వీక్నెస్ అనిపిస్తూ ఉండడము, లేకపోతే ఆకలి సరిగ్గా వేయకపోవడము, ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు సరిగా అంటుంటారు. సో అండ్ ఒకవేళ వాళ్ళకు జాండీస్ డెవలప్ అవ్వడం, కళ్ళు పచ్చబడడం, యూరిన్ పచ్చబడడం ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లేట్ అనమాట. లేటర్ స్టేజెస్ ఆఫ్ ద డిసీజ్లోనే ఈ సిమ్టమ్స్ బయటపడతాయి. సో లివర్ డిసీజ్కి పెక్యులర్ సిమ్టమ్స్ అనేటివి చాలా రేర్ అండ్ లేటర్ స్టేజెస్లోనే వస్తుంటాయి. సార్ జనరల్‌గా ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఒక ఆరోగ్యవంతుడైనటువంటి మనిషిని తీసుకుంటే ఎన్నాళ్ళకి ఒకసారి చేయించుకుంటే బెటర్? సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మాస్టర్ హెల్త్ చెకప్ అనేది అడ్వైజ్ చేస్తున్నామండి. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 20-25 నుంచి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వరకు కూడా ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ మనం మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. మాస్టర్ హెల్త్ చెకప్లో మనం అన్ని బ్లడ్ టెస్ట్లు, లివర్ ఫంక్షన్ టెస్ట్లు, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు, వీటితో పాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇవన్నీ కూడా చేసి మనం అవయవాలన్నీ ఎలాగున్నాయి అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ బ్లడ్ టెస్ట్లో కానీ స్కానింగ్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్కి వెళ్తాం. లైక్ ఇప్పుడు అల్ట్రాసౌండ్లో మనకు ఫ్యాటీ లివర్గా కనిపించింది అనుకోండి, అప్పుడు మనం లివర్ ఫైబ్రో స్కాన్ అనేది ఉంటుంది. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లివర్లో ఫ్యాట్ చేరుకొని ఉంది, సో దానివల్ల ఇంకా ఫర్దర్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుందమ్మ. ఓకే డాక్టర్ గారు, జనరల్‌గా చాలామందిని చూస్తూ ఉంటాం. అంటే ముందు జాగ్రత్త చర్యగా లేదా ఫ్యూచర్లో లివర్కి సంబంధించి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి లివోసిన్ ఐ థింక్ లివర్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ అంటే హిమాలయ వాళ్ళు కానీ అంటే పర్టికులర్ కంపెనీ పేరు అనవసరం కానీ కొన్ని క్యాప్సూల్స్ ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయి. అవి ముందు జాగ్రత్తగా వేసుకునేటువంటి చాలామంది ఫ్రెండ్స్ని చూశాను నేను. ఈజ్ ఇట్ రైట్ సార్? అది అలా వేసుకోవడం మంచిదా? డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ రైట్ అండి. మనకు లివర్ డిసీజెస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిసీజ్ ఏంటంటే డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ డిసీజ్. ఈ ట్యాబ్లెట్స్ ఈ భయంతో ట్యాబ్లెట్స్ తీసుకుంటూ కూడా చాలామంది ఏం చేస్తారంటే ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్ లేకపోతే ఇంటి దగ్గర సమ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటుంటారు క్వాక్స్కి చూయించి. సో వీటి వల్ల లివర్ డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్ఫ్యాక్ట్. సో డెఫినెట్గా ప్రాపర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి లివర్ ఫంక్షన్ టెస్ట్, స్కాన్స్, ఫైబ్రో స్కాన్స్ ఇవన్నీ కూడా చూసుకొని అవసరం ఉన్నప్పుడు మాత్రమే
ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ఏ ప్రాపర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మాత్రమే ఈ టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు ఎప్పుడు వెళుతుంది సీరియస్నెస్? అసలు ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి, ఎందుకు చేయాలి? సో లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్స్ ఈస్ ఏ ట్రీట్మెంట్ ఫర్ క్రానిక్ లివర్ డిసీజ్, ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అనమాట. సో ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటే మనకు ఈ లివర్ డిసీజ్ ఉన్న తర్వాత ప్రోగ్రెస్ అయ్యి సంవత్సరాల తరబడి అది ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ లివర్ని మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో లివర్ సరిగా పనిచేయట్లేదు, దాంట్లోంచి బ్లడ్ వెళ్ళట్లేదు, డీటాక్సిఫై అవ్వట్లేదు, టాక్సిన్స్ అన్ని బాడీలో చేరుకుంటున్నాయి, పేషెంట్కి వేరియస్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి అన్న పరిస్థితిలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుంది. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనకు మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. ఒకటి లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంకొకటి కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మన కుటుంబంలో ఎవరైనా విల్లింగ్గా ఉన్న డోనర్ కానీ, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అంటాం, లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్లో సిబ్లింగ్స్ కానివ్వండి, వైఫ్, హస్బెండ్, పేరెంట్స్, చిల్డ్రన్, ఇలాంటి ఫ్యామిలీ రిలేటివ్స్ విల్లింగ్గా వాళ్ళు పార్ట్ ఆఫ్ ద లివర్ డొనేట్ చేస్తే మనం పేషెంట్కి ఉన్న డిసీజ్డ్ లివర్ని తీసేసి ఆ పార్ట్ ఆఫ్ ద లివర్ని రీప్లేస్ చేస్తాం. అంటే అలా ఇచ్చిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదండి? అందుకే నేను చెప్పింది, లివర్ హ్యాస్ ఎ పెక్యులర్ కెపాసిటీ. ఆల్మోస్ట్ 75% ఆఫ్ లివర్ తీసేసినా కానీ ఇట్ కెన్ రీగ్రో అనమాట. సో అలాగా మనకు పేషెంట్స్లో మోర్ దాన్ 50 to 70% లివర్ని తీసేసి పేషెంట్కి ఇచ్చినా కానీ డోనర్ అనేది వాడికి సేఫ్గానే ఉంటాయి అన్నమాట. సో విత్ ఇన్ హార్డ్లీ 6 months ఈ లివర్ అనేది కంప్లీట్గా రీజనరేట్ అయిపోయి ద డోనర్ విల్ బి లీడింగ్ ఎ కంప్లీట్ నార్మల్ లైఫ్. సో దాని గురించి అందుకే ఈ లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వచ్చిందన్నమాట. ఇది కాకుండా కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరు సూటబుల్ డోనర్స్ లేరు అనుకున్నప్పుడు వాళ్ళని రిజిస్టర్ చేసుకుని బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అవ్వడం కానివ్వండి, వాళ్ళ ఏజ్కి, వెయిట్కి అన్నిటికీ మ్యాచ్ అవ్వడం కానివ్వండి చూసుకొని వెయిట్ లిస్ట్ ప్రకారం బ్రెయిన్ డెడ్ డోనర్ నుంచి లివర్ తీసుకొని వీళ్ళకి ఇస్తాం అనమాట.